హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చోలేతోటి కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఫస్ట్ అయితే మనం చోలేలని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే ఆ చోలేలో ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఒక 2 స్పూన్స్ అలా శనగపిండి అయితే వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకుంటే మంచిగా మనకు ముద్దలాగా అయితే అవుతుంది. సో అందుకనే శనగపిండి వేసుకుంటాం. ఆ తర్వాత అయితే దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే ఇలా మనం చేసుకోవాలి. ఇంకా కట్లెట్స్ లాగా ఇలా చేసుకొని మనమైతే నాన్ స్టిక్ కడాయి ఉంటుంది కదా, సో దాని మీద అయితే ప్యాన్ మీద ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి 2 సైడ్స్ అయితే మనం మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగుంటుందో ఇదైతే. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. కట్లెట్స్ అయితే రెడీ అయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.